అన్న మీ పేరు? నా పేరు సంజీవ, నాది షేర్లింగపల్లి డివిజన్, షేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ గచ్చిబౌలి డివిజన్ నాది. అక్కడ నుండి వచ్చారండి ఇక్కడికి? మామూలుగా ఎందుకు వచ్చారు? దీపక్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి వచ్చారు. సపోర్ట్ చేయడానికి వచ్చాము. దీపక్ రెడ్డి గారు మరియు మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి కూడా వచ్చాము మేము. అన్న దీపక్ రెడ్డి గారు కానీ లాస్ట్ టైం ఎంపీగా పోటీ చేసి కానీ ఓడిపోయారు, ఈసారి ఎమ్మెల్యేగా చేస్తున్నా గెలుస్తారు, ఈసారి గట్టి పోటీ ఉంది అనుకుంటున్నారు జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ? గట్టిగా పోటీ ఇస్తాము, సహజంతో గెలిచే తీరుతాం మేము. ఇక్కడ జూబ్లీస్లో కాషాయం జెండా ఎగరేస్తాం ఖచ్చితంగా. పోటీ ఎంఐఎంకు బీజేపీకి. ఇది వీళ్ళు ఇద్దరు ఎవరైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉందో ఎంఐఎం చేతిలో వాళ్ళు కీలి బొమ్మలుగా మారిపోయారు. కాబట్టి ఇది ఎంఐఎంకు బీజేపీకి కాషాయం జెండాకి పోటీ. ఇది ఖచ్చితంగా ఇక్కడ జూబ్లీస్లో కాషాయం జెండా ఎగిరేసి తీరుతాం. కానీ ఒకసారి బీఆర్ఎస్ చూసుకుంటే మాగంటి సునీత గారికి సానుభూతి ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే నవీన్ యాదవ్ గారు కానీ ఈసారి ఫస్ట్ టైం నిల్చున్నారు, అతనికి యూత్లో చాలా ఎక్కువ అభిమానం ఉందంటున్నారు, దానికి ఏం చెప్తారన్న? మేము మోడీ గారిని దృష్టి పెట్టుకొని పోతున్నాము. ఖచ్చితంగా సునీత గారు పనిచేయరు, నవీన్ గారు పనిచేయరు. మా కాషాయ జెండా హిందువులో అందరం ఏకమైతే వాళ్ళు ఏం చేయలేరు. ఇది హిందూ పార్టీ ఇది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మోడీ గారి ఆధ్వర్యంలో, రాజేంద్ర గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా జూబ్లీస్ కాషాయ జెండా ఎగురుతుంది. ఈసారి జూబ్లీస్లో మరి బీజేపీ జెండా ఎగురుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఎగురుతుంది. ఓకే, థ్యాంక్స్ సార్.